జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి కాళ్ళ దగ్గర పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో దగ్గరగా 4 దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ 4 దశాబ్దాల పాటు పనిచేసి ఇప్పుడు కార్యకర్తలను మోసం చేసి కేసీఆర్ గారితో కలిశారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. 2023 సంవత్సరంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. కాకపోతే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మళ్ళీ 2024 సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఎంపీకి కూడా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ప్రజల నుంచి ఆదరణ తగ్గిపోయింది. ఆదరణ తగ్గిపోయిన తర్వాతని ఇప్పుడు కావాలని ఆయన కాంగ్రెస్ పార్టీ పైన అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మంత్రులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టీలో మారిన వాళ్ళే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మోసం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారా లేక మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.